తెలంగాణలో పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని స్పష్టం చేశారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తరువాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహిస్తామని, అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుందని వివరించారు. సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ 31న పోలింగ్ జరుపుతామన్నారు. రెండో విడతకు అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు స్వీకరించి నవంబర్ 4న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇక మూడో విడతకు అక్టోబర్ 25న నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 8న పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామని రాణి కుమిదిని వెల్లడించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలోని 555 మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలను పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు ఆమె తెలిపారు.